పొద్దుగాల మనం తీసుకొచ్చిన జీడిమెట్ల నుంచి రాణిగంజ్ కిరాయి అయిపోయిన తర్వాత మనకైతే విద్యానగర్ నుంచి అయితే ఖైరతాబాద్కి ఒక కిరాయి పడింది. ఇదైతే ఖైరతాబాద్ అని అయితే చూపించింది, కానీ డ్రాప్ లొకేషన్ అయితే మాసప్టాన్ దగ్గర అయితే ఉంది. నేనైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇదైతే స్టీల్ ఫ్లైఓవర్ అంటారు కావచ్చు దీని మీదకించి అయితే నేనైతే వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఒక గ్రౌండ్ ఉంటుంది. పిల్లలందరూ అయితే మంచిగా ఆడుకుంటారు. నాకైతే ఒక్కసారి ఆ గ్రౌండ్ చూడగానే నాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చినాయి. ఎంతైనా అప్పటి రోజులు అప్పటి అనమాట. ఇప్పుడైతే అసలుకి అట్లాంటి లైఫ్ అయితే మనం లీడ్ చేయలేము. అసలుకి ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆడుకునే రోజులే వేరనమాట. ఈ ఫ్లైఓవర్ మీద కానీ చూస్తే కనుక సిటీ వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇంకోటి వచ్చేసి వెదర్ కూడా దానిలాగే ఇంకో రేంజ్లో ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత వర్షాలు తగ్గి ఈ రోజు అయితే వెదర్ ఇలా అయితే అనిపించింది. చాలా మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలాంటి వెదర్ చూస్తే. ఈ ఫ్లైఓవర్ మీద అయితే అసలుకి ఈరోజు ట్రాఫికే లేదు, చాలా ఖాళీగా ఉంది. జనరల్గా ఇలా ఉంటుందా లేదంటే ఈ రోజు ఇలా ఉందో అయితే తెలియదు, కానీ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. నేనైతే తొందరగా వెళ్ళిపోయాను. 6 కిలోమీటర్స్ ఉండే 6.7 కిలోమీటర్స్ కేవలం ఒక 17 మినిట్స్లో అయితే నేను రీచ్ అయిపోయాను అనమాట. ఫైనల్గా అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చేస్తాను. ఇవి వచ్చేసి గణపతికి లైటింగ్స్ కోసం వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు. మళ్ళీ రిటర్న్ మనకి లోడ్ అయిపోయిన తర్వాత అదే ఫ్లైఓవర్లో అయితే మనం రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత అయితే ఎండ ఈ విధంగా అయితే కొంచెం మంచిగా కనిపించేస్తే వరకే. అన్లోడింగ్ పాయింట్లు అయితే కేవలం ఇద్దరు వచ్చేసారనమాట. వాళ్ళైతే అన్లోడింగ్ చేసేసుకున్నారు. ఇక్కడ మీకు గణపతిని కూడా చూపిస్తాను. ఇక ఈ గణపతికి సంబంధించిన లైటింగ్స్ కోసం అయితే మన వెహికల్ అయితే బుక్ చేసుకున్నారనమాట. వచ్చేటప్పుడు అయితే మెయిన్ రోడ్ నుంచి వచ్చాను. వెళ్ళేటప్పుడు అయితే సంబంధించడం వల్ల అయితే గలీలోకి నుంచి వెళ్ళిపోయాను. కొంచెం వైర్లు కనిపించే వరకు ఇబ్బంది అనిపించేసింది వెళ్ళడానికి. అదేవిధంగా ముందుగా గోడ అనిపించింది. నాకు దూరం నుంచి కమ్మన్లా కనిపించి అది కూడా కొంచెం ఇబ్బంది అయితే పడాను. బండి వెళ్ళకపోతే ఎలా అని చెప్పి టెన్షన్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ ఫైనల్గా అయితే బండి బయటకు వచ్చేసింది. ఇలాంటి మరిన్ని హైదరాబాద్ ట్రక్ డ్రైవర్ లైఫ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.